అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను రాత్రి టీబీ డ్యాంలో వరద ఉధృతికి ఒక గేటు వాషౌట్ అవ్వడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. తద్వారా ఈరోజు విపరీతంగా ఆ నీళ్లన్నీ నదిలో ప్రవహించడంతో ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి, అనవసరంగా పుకార్లు చేయడం జరుగుతూ ఉంది. సంబంధిత అధికారులతోటి ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామారెడ్డి గారు, నేను అధికారులతో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ యొక్క గేటు రీస్టోరేషన్ కార్యక్రమాన్ని కూడా రాత్రి డిజైన్ కూడా చేసి నిపుణులు పిలిపించి అతి త్వరలో అంటే 3 నుంచి 4 రోజుల లోపల రీస్టోరేషన్ చేయడం జరుగుతుంది. దాదాపు 89 నుంచి 90 వేల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావడం జరుగుతోంది. 15 రోజుల కిందటే 1.6 లక్షల క్యూసెక్స్ డ్యామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. అప్పుడే ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి ఇబ్బంది కానీ కలగలేదు. కావున ఎవరు కూడా ఈ పుకార్లను నమ్మొద్దండి. 2 లక్షల పైచిలకు క్యూసెక్స్లు వచ్చినా కూడా ఎటువంటి నష్టం జరగదు. సంబంధిత జలవనరుల శాఖ అధికారులను, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి పుకార్లను నమ్మొద్దండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.